ఎగ్జాంపుల్ ఒక 100 గ్రాముల పప్పులో 20 గ్రాముల ప్రోటీనే దొరుకుతుంది, 80 గ్రాములు కార్బోహైడ్రేట్సే ఉంటాయి. పప్పు కంప్లీట్గా ప్రోటీన్ అయితే కాదు. మరి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే పన్నీర్, సోయా చంక్స్, పప్పు ధాన్యాలన్నింటిలో ప్రోటీన్ దొరుకుతుంది, బట్ తక్కువ అమౌంట్లో దొరుకుతుంది అనమాట. చికెన్ బ్రెస్ట్ యూస్ చేయొచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు, అలాగే తోఫు అంటే సాయ్ బేస్డ్ తోఫు ఉంటుంది, తోఫు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ తరచుగా మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఎలా ఇంక్లూడ్ చేయాలంటే సపోజ్ మీరు బ్రేక్ఫాస్ట్లో దోశ తీసుకుంటున్నారనుకోండి, 40 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ దోశతో పాటు తీసేసుకోండి. లంచ్లో పప్పు ఖచ్చితంగా పెట్టుకోండి. పప్పు కుక్ చేయలేదనుకోండి, నైటే పెసళ్ళు కానీ శనగలు కానీ కిడ్నీ బీన్స్ కానీ ఏవైనా ఒకటి 40 గ్రామ్స్ నానబెడితే మధ్యాహ్నం వరకు నానిపోతాయి. అవి బాయిల్ చేసైనా తీసుకోవచ్చు, పచ్చిగానైనా తీసుకోవచ్చు. మళ్ళీ డిన్నర్లో ఏం తీసుకోవాలి అంటే సోయా చంక్స్ తీసుకోవచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు సోయా చంక్స్ అవాయిడ్ చేసేసి మీరు ఏం చేస్తారంటే పన్నీర్ అయినా తీసుకోండి, లేకపోతే చికెన్ బ్రెస్ట్ అయినా తీసుకోవచ్చు, ఎగ్స్ అయినా తీసుకోవచ్చు.